అలానే మిసేసరావు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాస్తవాన్ని గ్రహించారు. ఆయనకి తెలిసి వచ్చింది. ఆవేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మళ్ళా రివ్యూ చేసుకుంటూ ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రయోగించినటువంటి వ్యూహాత్మక మౌనం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఫలిస్తోంది. అమెరికన్ ఇండియన్స్ మీద, ప్రత్యేకించి అమెరికాలో ఉండేటువంటి విదేశస్తుల మీద ట్రంప్ పెట్టినటువంటి H1B కత్తి ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. చాలా వరకు రిలాక్సేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. తొలి రోజు ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి సమయంలో అనేక మంది ప్యానిక్కి గురయ్యారు. అసలు అమెరికాలో ఉండగలమా, ఉండలేమా, అమెరికా ఖాళీ చేయాల్సి వస్తుందా అనేటువంటి సందేహాన్ని కలిగి ఉన్నారు చాలామంది. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ అసలు ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఏమీ లేదు, కేవలం విదేశాల నుంచి H1B వీసాకు అప్లై చేసినటువంటి వాళ్ళకే ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం $1,00,000 పే చేయాలి ఫీజు రూపంలో అనేది మాత్రమే స్పష్టమవుతుంది. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో F1 నుంచి H1B వీసాకు మారడానికి కూడా $1,00,000 కట్టాల్సిన అవసరం లేదు. ఓపీటీ మీద ఉన్నటువంటి వాళ్ళు H1Bకి అప్లై చేసుకోవచ్చు. ఆ సందర్భంగా $1,00,000 కట్టవసరం లేదు. H4 వీసాకి $1,00,000 కట్టవసరం లేదు. అంటే ఇండియన్స్ మ్యారేజ్ చేసుకొని ఇక్కడ ఆ తర్వాత H4 వీసా మీద భాగస్వామిని అమెరికా తీసుకువెళ్ళినప్పుడు H4 వీసాకు అప్లై చేసినప్పుడు $1,00,000 కట్టవసరం లేదు. ఇన్ని రిలాక్సేషన్స్ ఉన్నాయి. కేవలం విదేశాల నుంచి H1B వీసా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే $1,00,000 చెల్లించాల్సిన అవసరం ఉంది అనేది ఇప్పుడు తేల్చి చెప్పేశారు. ఓవరాల్గా ట్రంప్ ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం ఒకళ్ళు విదేశాల నుంచి H1B వీసాలు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే ఈ $1,00,000 ఫీజు అనేది వర్తిస్తుంది అని చెప్పారు. మిగతా వాళ్ళు ఎవరికి కూడా ఈ $1,00,000 ఫీజు చేయడానికి లేదు, వర్తించదు అనేటువంటి విషయాన్ని కూడా అమెరికా ప్రభుత్వం చెప్పింది. మరి ఇది చెప్పడానికి గల కారణం ఏంటి అని అంటే అనేక కారణాలు ఉన్నాయి. H1B వీసాల మీద అనేక మందిని కార్పొరేట్ కంపెనీలు అక్కడ తీసుకెళ్తున్నాయి. TCS కానీ, విప్రో కానీ, అమెజాన్ కానీ, యాపిల్ కానీ అనేక కంపెనీలు తీసుకెళ్తూ ఉన్నాయి. ఆ H1B వీసాల మీద అక్కడికి తీసుకెళ్ళిన కారణంగా ఇండియన్స్ని చాలా వరకు వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. ఆ బెనిఫిట్ని కంపెనీలు పొందుతున్నటువంటి క్రమంలో కంపెనీలే అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చాయి H1B వీసా గురించి అనేది ఒకటి వినిపిస్తుంది. వాస్తవంగా కార్పొరేట్లు ఎవరైతే ఉన్నారో ఆ కార్పొరేట్లు పెట్టేటువంటి ఒత్తిడికి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అయినా తలొగ్గాల్సిందే. అలాగే అమెరికా ప్రభుత్వం కూడా ఇప్పుడు తల వగ్గక మాననటువంటి సిచ్యువేషన్. అందుకే కార్పొరేట్లకి మేలు చేకూరేలా ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. లేదంటే సాఫ్ట్వేర్ కంపెనీలు అనేకం భారీగా నష్టపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కంపెనీలకి నష్టాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగాలు కూడా తొలగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంట్రొడక్షన్ క్రమంలో ఇప్పుడు ఆల్రెడీ అనేక కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితుల్లో అనేక మంది ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు. దాదాపుగా 30 నుంచి 40% ఉద్యోగస్తులు ఉద్యోగాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అమెరికాలో ప్రత్యేకించి ఇండియన్స్ అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. వాళ్ళని మళ్ళా తిరిగి ఇప్పుడు తీసుకోబోతూ ఉన్నారు. కారణం H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు మళ్ళా తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే అవకాశం ఉంది. కొత్త వాళ్ళకి వేరే దేశంలో ఉండేటువంటి వాళ్ళకి H1B వీసాలు వేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి కంపెనీలకి ఆల్రెడీ అమెరికాలో H1B స్టేటస్ ఉన్నటువంటి వాళ్ళు, ఆ స్టేటస్ లైవ్లో ఉన్నటువంటి వాళ్ళకి డిమాండ్ బాగా పెరిగింది. ఎందుకంటే ఆల్రెడీ కొత్తగా వీసాలు వేసేదానికంటే కూడా విదేశాల నుంచి తీసుకొచ్చుకునేందుకు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళకు ఉద్యోగం కల్పించవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలు అన్నీ కూడా తిరిగి అందరికీ ఫోన్లు చేసి పిలిపించుకుంటూ ఉన్నాయి. ఇది ఒక శుభ పరిణామం అక్కడ ఉండేటువంటి వాళ్ళకి. అలాగే కరోనా తర్వాత అనేక మంది అమెరికా వెళ్ళారు స్టూడెంట్స్. కొన్ని లక్షల మంది అక్కడ ఉన్నారు. దాదాపు 55 లక్షలకు పైగా అక్కడ మొత్తం మన ఇండియన్స్లో ఇప్పుడు 10 లక్షల వరకు స్టూడెంట్స్ ఉండొచ్చు అని తెలుస్తుంది. గత 3-4 సంవత్సరాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు ఏడాదికి సగటున 3 లక్షల మంది వరకు వెళ్తున్నారు. 2020
23-24 ఆర్థిక సంవత్సరంలో అనేక మంది వెళ్ళారు. ట్రంప్ అధ్యక్షుడు కాకడానికి ముందు అనేక మంది వెళ్ళారు. వెళ్ళినటువంటి వాళ్ళు ఇవాళ కూడా జాబ్ లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు H1Bకి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే కనుక $1,00,000 కట్టాల్సి వస్తుందేమో అనేటువంటి ఆందోళన ఇప్పటి వరకు ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళకి రిలాక్సేషన్ ఇచ్చారు. ఈ ఏడాది లాటరీ పద్ధతిలోనే H1B వీసాలని తీసుకోబోతున్నారు. గతంలో ఏ విధంగా అయితే H1B వీసాలను సెలెక్ట్ చేశారో ఈసారి కూడా అదే పద్ధతిని అనుసరించబోతున్నారు అనేది అమెరికా నుంచి వస్తున్నటువంటి న్యూస్. అయితే వచ్చే ఏడాది మెరిట్ ప్రాతిపదికన H1B వీసాదారులను ఎంపిక చేయాలనేటువంటి ఒక ఆలోచన ట్రంప్ చేస్తున్నట్టు వస్తూ ఉంది న్యూస్. దాని మీదైనా ఆయన నిలబడతాడంటే ఇప్పటి వరకు ఖచ్చితమైనటువంటి సమాచారం అయితే లేదు. బట్ ఇప్పుడైతే మాత్రం ఈ సంవత్సరానికి ఖచ్చితంగా గతంలో మాదిరిగా లాటరీ తీసే లాటరీ పద్ధతినే H1B వీసాలని కన్ఫర్మ్ చేయడానికి సిద్ధమైంది అమెరికా ప్రభుత్వం. కాబట్టి గతంలో ఉండేటువంటి పద్ధతులను అనుసరిస్తూ ఉన్నటువంటి చట్టాన్ని కొంత టైటన్ చేస్తున్నాడు ట్రంప్. ఆయన ఏది చేసినప్పటికీ ఎలాంటి ప్రకటించినప్పటికీ ఇమీడియట్గా భారత విదేశాంగ శాఖ కానీ లేదంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ రెస్పాండ్ కావట్లేదు. అందుకే ఆయన ట్యాక్సెస్ని 50% పెంచారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఫార్మాకి 100% పెంచుతా ఉన్నారు. సో ఐటీ రంగం ఆయన తీసుకున్న నిర్ణయాల కారణంగా కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికి కూడా కొంత కుదుట పడింది. ఇప్పుడు అసలు ఐటీ రంగం ఎలా ఉండబోతుంది, ఐటీ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు భవిష్యత్తులో, వాళ్ళ శాలరీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అసలు రోడ్డును పడేటువంటి పరిస్థితి ఉందా, ఇలాంటి సందిగ్ధత ఇలాంటి చర్చలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకుంటే కనుక ఐటీ సెక్టార్కి కానీ ఐటీ ఎంప్లాయీస్కి కానీ పెద్దగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రభావం ఉండదు అనేటువంటి అంచనాకు వచ్చేస్తున్నారు. కానీ ఫార్మా ఇండస్ట్రీలో మాత్రం ఇప్పుడు భారీగా ప్రభావం పడే అవకాశం ఉంది. 100% దిగుమతి సుంకాలను విధిస్తామని చెప్పి ట్రంప్ తాజాగా హెచ్చరించడం జరిగింది. ఆ కారణం చేత ఇండియన్ ఫార్మా కంపెనీస్ అనేకం దెబ్బతిన్నటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి హైదరాబాద్ బేస్ చేసుకొని అనేక ఫార్మా కంపెనీలు ఉన్నాయి. ఇవి బల్క్గా అక్కడికి సప్లై చేస్తూ ఉన్నాయి మెడిసిన్స్ని. అయితే జనరిక్ మెడిసిన్స్ వరకు ఈ ఇంపోర్ట్ డ్యూటీస్ ఉండకపోవచ్చు అనేది వినిపిస్తూ ఉంది. అది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. జనరిక్ ఏతర మెడిసిన్స్కి మాత్రమే 100% డ్యూటీస్ అంటున్నారు. ఒకవేళ జనరిక్ మెడిసిన్స్ కనుక మినహాయింపునిస్తే హైదరాబాద్లో ఉండేటువంటి ఫార్మా కంపెనీలకు కూడా పెద్దగా ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ జనరిక్ మెడిసిన్స్కి కూడా 100% ఇంపోర్ట్ డ్యూటీస్ ఉంటాయంటే మాత్రం భారీగా హైదరాబాద్ ఫార్మా కంపెనీలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. దాని ప్రభావం రియల్ ఎస్టేట్ మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ఫార్మా కంపెనీల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పటికైతే సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. తాజా అప్డేట్స్ ప్రకారం H4 వీసాల వాళ్ళకి ఎలాంటి $1,00,000 ఫీజు లేదు, స్టూడెంట్స్కి $1,00,000 ఫీజు లేదు, ఓపీటీ మీద ఉన్నటువంటి వాళ్ళు F1 నుంచి అలాగే H1Bకి మారడానికి $1,00,000 ఫీజు లేదు. సో ఇన్ని రిలాక్సేషన్స్ ఇచ్చినటువంటి క్రమంలో అమెరికా పోవడానికి బహుశా స్టూడెంట్స్కి పెద్దగా అభ్యంతరం లేకపోవచ్చు అమెరికా వెళ్ళి చదువుకోవడానికి. కానీ ఇండియాలో లేదంటే ఇతర దేశాల నుంచి వెళ్ళి అక్కడ జాబ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా $1,00,000 ఫీజు కట్టాలి. కాబట్టి బహుశా కంపెనీలు కూడా అందుకు సిద్ధపడవు. దాని ఫలితంగా అమెరికాలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి జాబ్స్ ఈజీగా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఐటీ రంగంలో ఉండేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి దీంట్లో నిజం ఉందా, నిజంగానే అమెరికాలో జాబ్స్ బాగా దొరుకుతూ ఉన్నాయా, H1B వీసా ఉన్నటువంటి వాళ్ళకి గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉన్నాయా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.